హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు వచ్చేసి మా ఊరికైతే వచ్చినాం. ఊర్లో చిత్తరామదేవి టెంపుల్కి అయితే వచ్చినాం. లోపల ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్లో లొకేషన్ అయితే చాలా బాగుంది. లొకేషన్ మొత్తం అమ్మవారి గుడి మొత్తం అంతా వీడియో తీసి మీకు డీటెయిల్ బ్లాగ్ అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడైతే చూసుకోండి గైస్. ఇక్కడైతే కోనేరు అయితే ఉంది అమ్మవారిది, చూసుకోవచ్చు. చాలా పెద్దగా అయితే ఉంది కోనేరు. ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడైతే టెంపుల్ ఉంది. జూమ్ చేసిన దగ్గర అయితే టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్తాను ఇప్పుడు నేను. చూసుకోవచ్చు ఇక్కడ రాళ్ళు గుట్టలు అయితే. ఇక్కడ చూడండి, మా తమ్ముడు మా వాళ్ళు వచ్చారు. చూడండి, ఇక్కడైతే ఫుల్ ఫారెస్ట్ ఇది అంతా. ఫారెస్ట్లో అయితే ఉంది అమ్మవారు. ఇక్కడ అక్కడ టెంపుల్ దగ్గరికి అయితే ఒకసారి నేను వీడియో తీస్తాను చూడండి. మేము వంట చేసుకొని వచ్చినాము. అమ్మవారికి దర్శనం చేసుకొని వంట చేసుకొని ఇక్కడనే ఇంకా తినేసి వెళ్దామని ఫిక్స్ అయినాము. మా వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ అయితే కట్టెలు తీసుకొని తెలిపారు. చూడండి, లొకేషన్ అయితే మస్తు ఉంది. ఇది మా ఊరు నుంచి నియర్లీ ఒక 5-6 కిలోమీటర్స్ అయితే వస్తుంది అమ్మవారి దగ్గర రావాలంటే. మా ఊరు వచ్చేసి కీసర దగ్గర యాదగిరిపల్లి. చూడండి, ఇప్పుడు ఆ రూట్లో అయితే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఈ మధ్యలో ఈ కట్టె మన చెట్ల మధ్య నుంచి అక్కడికైతే వెళ్ళాలి. ఆ రూట్లో వెళ్ళాలి. అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి డైరెక్ట్. అలాగే గాయ్స్, ఫైనల్గా అయితే మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి, మా బాబాయ్ చూడండి. మా అత్త వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా నాయనమ్మ వాళ్ళు అందరూ, మా బావ, చిన్న బావ. ఇదిగోండి టెంపుల్ అయితే. కిందికైతే వెళ్తున్నాను. ఒకసారి కిందికి వెళ్ళి టెంపుల్ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడైతే చూడండి గైస్, మా అత్త వాళ్ళు, మా పిన్ని, మా అత్త. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వండుతురాక మరి ఓన్లీ చికెన్ కర్రీ పప్పు అంతేనా? ఓకే. ఇక్కడైతే చూడండి గైస్, మా బాబాయ్ అయితే కలుసాక అయితే వస్తున్నాడు అమ్మవారికి. గాయస్ చూడండి, ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. లోపలికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. చూడండి, ఇక్కడైతే ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. లోపలికి అయితే వెళ్తున్నా చూడండి ఇప్పుడు. ఇక్కడ ఈ అమ్మవారు వచ్చేసి పెద్దమ్మ తల్లి. ప్రస్తుతానికి అయితే డోర్స్ అయితే క్లోజ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చిత్తరమ్మ తల్లి. నేను ఒక్కసారి ట్రై చేస్తాను లోపలికి చూపించని కూడా డోర్ నుంచి. ఇక్కడైతే చూసుకోవచ్చు అమ్మవారు. చూడండి అమ్మవారు చూడండి. రియల్గా చూసినట్టే ఉంది అమ్మవారిని అయితే. చూడండి, ఇక్కడ ఇంకా కొంచెం లోపల వచ్చాను చూడండి, పెద్దమ్మ తల్లి. ఇక్కడైతే చిత్తరమ్మని చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇక్కడ చూడండి మస్తు ఉంది అమ్మవారు అయితే. అమ్మవారు సేమ్ రియల్గా చూసినట్టే అనిపిస్తుంది. చూడండి అమ్మవారిని రియల్గా చూస్తే అమ్మవారు ఎట్లుంటుందో సేమ్ అలాగే ఉంది. సేమ్ చాలా టెంపుల్ కూడా బాగుంది. టెంపుల్ చెప్పడానికి చోటి కూడా బాగుంది. ఎప్పుడన్నా వచ్చి వీకెండ్లో కూడా లైక్ వచ్చి ప్లాన్ చేసి అమ్మవారికి ఇక్కడ మొక్కుకొని వెళ్ళడానికి కూడా చాలా బాగుంది. ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది అమ్మవారికి ఇక్కడ.
ఇది చూడండి గైస్, వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది మా వాళ్ళది. అరే ఇదేంద్రా ఖాళీగా ఉన్నాయి గిన్నెలు. ఇక వంట మాస్టర్ ఈయన. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఇది ఏందాక ఇది? వాట్ ఈస్ దిస్? మా వాళ్ళు ఊరితోనే ఉంటారు గైస్, లైట్ తీసుకోండి. ఇవి అయితే తెలుసుగా గైస్. బాబు 90 ముఖం చూపి. గాయస్ చూడండి, మా వాడితే కళ్ళు తాగుతున్నారు చూడండి. మా దొంగ కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. మా వాడు లేపిండు. ఆడైతే వంటలు అయితే అయిపోయినాయి. ఆడ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనమైతే తినాలి. ఇక మా వాళ్ళు చూడండి డ్యాన్స్లు అయితే ఆడుతున్నారు. అక్కడైతే వెళ్దాం ఒకసారి అండి. చూడండి గాయస్, మా వాళ్ళైతే డ్యాన్స్. డిచ్ అయిపోయారు అంతా. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఇష్టం ఉన్నట్టు ఆడుతున్నారు డ్యాన్స్. మా పూర్వలు అలా కూర్చుర్రు, వాళ్ళు డిచ్ అయిపోయారు. ఒక అడ్డు వస్తుంది మా వాళ్ళు, డిచ్ అయిపోయారు. మాదైతే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా తినాలి. అయ్యో వంటలు అయితే అవుతున్నాయి. వంటలు అయిపోగానే తినేయాలి. ఇక తినేసి ఇక్కడ నుంచి అయితే ఇక బయలుదేరాలి డైరెక్ట్. చికెన్ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇక్కడ చికెన్ చూసుకోవచ్చు. ఇక్కడ బగారాన్నం ఉంది చూడండి. ఇక్కడ చూడండి పప్పు. ఇది నాకైతే ఈరోజు వెనస్డే కాబట్టి నేను తినను అయ్యప్ప స్వామికి. సో మా వాళ్ళైతే అందరూ తింటున్నారు చూడండి. ఇక్కడ వాళ్ళందరూ తింటున్నారు చూడండి. అందరూ తినేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా తినాలి. ఇప్పుడు చూడండి మా వాళ్ళు తింటున్నారు. గాయ్స్ మనమైతే పైకి పోతున్నాం, కొండపైకి. కొండపైన అయితే ఇందాక మనకైతే నెమలి కనబడ్డాయి, పీకాక్స్. చూద్దాం, పైకి వెళ్తున్నాం. ఇందాకైతే మనకు అనిపించింది గాయ్స్, పైన అయితే కనిపించింది కానీ పైకి ఎక్కడికైతే లేదు. చూద్దాం ఇక్కడ వరకు అయితే అక్కడ వరకు అయితే వెళ్దాం ఒకసారి చూద్దాం. మురుడైతే కూర్చుకుంటున్నాయి రా బాబు, గలీజ్గా. అన్నా చెట్టు నీకు చూసుకోను అన్నా. అరే ఏముందిరా, గార్డెన్ కుదరా. అన్నా ఇగో ముళ్ళు ఉన్నాయి. ఇగో ఇది ఇగో ఈ చెట్టు ఇలా మొత్తం ముళ్ళు కాలు పట్టి చిన్నవి. ఇంకా ఇక్కడ పోనీ కడి. చూడండి కాదు చీడైతే ఇగో ముళ్ళు ఉన్నాయి. ఇగో రక్తం అయితే వస్తుంది చూడండి. ఇదిరా చెట్టు, ఇగో అదే చెట్టు అన్నా. చెట్టు ఉంటే కథం అయిపోతుంది. ఇగో ఇట్లయితే ఇప్పుడు ఏడికైతే పైకి పోతున్నాం. ఇగో ఏడుంది చూడండి, ఒకసారి లోయ చూడండి కిందికి. ఇక మా అబ్బాయి కూడా కూర్చుకుంది ముళ్ళు. పైకి అయితే పోతున్నాం. ఇగో ఈ గ్యాప్లో ఈ నుంచి పోవాలి. ఇప్పుడు ఇగో ఈ నుంచి అయితే పోవాలి.
ఆడ చూడండి రోజు ఎట్లుంది మొత్తం మేము ఎట్లా పోదాం ఇక ఎట్లా పోదాం ఇట్లా ఎక్కువనా ఎట్లా పోదాం ఇట్లా ఓనికి లేదు. ఇట్లా ఇంకుంటే వాళ్ళు తప్పది కాదు కట్ట పట్టుకోరి చూడండి గైస్ మా అన్న ఎట్లా వస్తుండో. అన్న బాబాయ్ ఇంకొక అన్నుండు. ముందైతే వేరే కూర్చుకుంటున్నాయి చెప్పులు గ్రిప్ వస్తలే అని చెప్పులు ఇప్పేసినాం. మొత్తం వచ్చేసినాం గైస్. మీదికైతే ఎక్కినాం, ఇంకొకటి ఎక్కాలి. ఫైనల్గా అయితే గుట్టెక్కేసాం. ఫైనల్ అయితే కొండపైకి అయితే ఎక్కేసాం. చూడండి గుడి కూడా ఎంత కింద కనిపిస్తుందో. చెరువు చూడండి. గుట్ట పని అయితే ఇల్లట్టుంది. ఇక్కడ ఇందాక మేము ఇక్కడనే చూసినాము నెమలిని. ఈ ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో చూసినాము. నెమలి కోసం పైదాకా వచ్చినాం. మస్తు అనిపిస్తుంది గుట్ట మాత్రం. వ్యూ అయితే మస్తు ఉంది, చాలా మస్తు ఉంది వ్యూ అయితే. చూడండి గైస్ మా మామూలు అయితే వస్తారు. ఇక్కడ చూడండి ఇక మా ప్రవీణ్ గారు చూడండి ఇక ఇక అన్నదమ్ములు అన్న ఇగో తమ్ముడు ఇద్దరు వస్తారు గాయస్ పైకి. అయితే మాకు రానికి నియర్లీ అర్ధగంట పట్టింది, 40 నిమిషాలు పట్టింది గాయస్ పైకి. ఇది చూడండి విత్ ఇన్ 15 minutes వచ్చి అక్కడ నుంచి రానికి ఇబ్బంది అవుతుంది ఇద్దరికి. మొత్తం కొండపైకి అయితే ఎక్కేసినాం గాయస్. చూసుకోండి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ కొండ. ఇక మా వాళ్ళు కూడా వచ్చేసారు, ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. ఇక మేము రానికి 40 minutes పడితే వీళ్ళు రానికి 10-15 minutes పట్టింది. మేము అనవసరంగా అంత కష్టపడి ముళ్ళులల్లాక చెట్లల్లో ఇరుక్కుంటూ వచ్చినాం మేము. లాస్ట్ అంతే, ఇంకా లాస్ట్ అయితే ఇదే కొండ. ఇక ఇదే లాస్ట్ కొండ ఫైనల్. పైకైతే వచ్చేసినాం, చాలా పైకైతే వచ్చేసినాం. ఇది వ్యూ అయితే మస్తు ఉంది. ఇక్కడ నుంచి అయితే కిందికి వెళ్తాము. ఇక కిందికి వెళ్ళి ఇంటికి వెళ్ళాలి ఇంకా అంతే.